అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 7 కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వెళ్తారు. అలా చేపలు పట్టడానికి వెళ్ళి 7 కొడుకులు 7 చేపలు పడతారు. ఏడు చేపలు తీసుకొని ఇంటికి వస్తారు. ఏడు చేపల్ని ఎండేస్తారు. 6 చేపలు ఎండుతాయి, కానీ ఒక చేప ఎండదు. అప్పుడు రాజు వచ్చి చేపతో ఇలా అంటాడు, చేప నువ్వెందుకు ఎండలేదు? నేను ఎందుకు ఎండలేదంటే నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది. అప్పుడు గడ్డి మోపు దగ్గరికి వెళ్తాడు. గడ్డి మోపు నువ్వెందుకు చేపకి అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవు నువ్వెందుకు గడ్డిని మేయలేదు? పాలేరు నన్ను గడ్డి దగ్గరికి తీసుకెళ్ళలేదు. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్తాడు. పాలేరు నువ్వెందుకు ఆవుని గడ్డి దగ్గరికి తీసుకెళ్ళలేదు? బామ్మ బువ్వ పెట్టలేదు. బామ్మ దగ్గరికి వెళ్తాడు. బామ్మ నువ్వెందుకు పాలేరుకి అన్నం పెట్టలేదు? పిల్లోడు ఏడుస్తుండక నేను పిల్లోడి దగ్గరే ఉన్నాను. అప్పుడు పిల్లోడి దగ్గరికి వెళ్తాడు. పిల్లోడా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కొట్టింది. అప్పుడు చీమ దగ్గరికి వెళ్తాడు. చీమ నువ్వెందుకు పిల్లవాడిని కొట్టావు? నేను ఎందుకు కొట్టానంటే నా బంగారు పుట్లో ఏలు పెడితే కొట్టనా?